ఎందుకంటే ఒక 360 డిగ్రీ పర్సనాలిటీ అంటాం మనిషిని ఎవరినైనా. ఈ మధ్య సరికొత్తగా 360 డిగ్రీల పర్సనాలిటీ గురించి చర్చ జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక వ్యక్తి ఒక ఫీల్డ్లో గనుక నిష్ణాతుడైతే ఆ వ్యక్తిని ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు సమాజానికి ఏం కావాలంటే ఒక వ్యక్తి కేవలం ఒకదానిలో కాకుండా అనేక విధాలుగా అతనిలో గనక నిష్ణత ఉంటే ఆ వ్యక్తి సమాజాన్ని త్వరగా మార్పు చెందగలడు, మార్పు తీసుకురాగలడు అన్నది ఇప్పుడున్న మేనేజ్మెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఎప్పటిదో ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ 1885వ సంవత్సరంలోనే అటువంటి 360 డిగ్రీ పర్సనాలిటీ మన భారతదేశంలో జన్మ తీసుకుందన్నమాట, డాక్టర్ ఉమర్ అలీ షా గారి రూపంలో అన్నమాట. అంటే ఇందాక గురువుగారు మాట్లాడారు, మిగతా వక్తలు కూడా చెప్పారు, ఒక సాహితీవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా ఇన్ని దృక్కోణాలలో ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అందువల్ల అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం, ఆ వ్యక్తి చేసిన ఒక అద్భుతమైన ప్రయోగాల గురించి మనం అందరం కూడా చర్చించడం, అది కేవలం ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కనుక ఆ విషయాలు చర్చించుకుంటూ, కేవలం ఇక్కడ మాత్రమే చర్చించకుండా మన ఇంటిలోకి వెళ్ళి మన పిల్లలతో కూడా చర్చించడం, ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అందువల్ల అటువంటి 360 డిగ్రీ పర్సనాలిటీ ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే వారిలో చెప్పుకోవాల్సిన లిస్ట్ మనం తయారు చేస్తే ఆ లిస్టులో ప్రథమ స్థానంలో డాక్టర్ ఉమర్ అలీ షా గారు ఖచ్చితంగా ఉంటారన్నమాట. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు సంస్మరించుకోవడం